వెల్కమ్ టు మై ఛానల్ చైనీ ఎల్ఎల్బి. మనం ఇప్పుడు ఏం చదువుకుంటున్నామనంటే ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను జమీందారీ సెటిల్మెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ as పర్మనెంట్ సెటిల్మెంట్. జమీందారీ సెటిల్మెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ as పర్మనెంట్ సెటిల్మెంట్. అంటే బ్రిటిష్ వాళ్ళు ఇది జమీందారీ సెటిల్మెంట్ని పర్మనెంట్ సెటిల్మెంట్ అని అంటారు. ఇది ఎక్కడెక్కడ ఏ స్టేట్స్ అంటే బెంగాల్, బీహార్, ఒడిశా. అంటే ఏమైంది, ఈ బెంగాల్, బీహార్, ఒడిశాలో ఏమైందంటే అగ్రికల్చర్ కల్టివేషన్ అనేది కొలాప్స్ అయిందన్నమాట. అక్కడ అగ్రికల్చర్ కల్టివేషన్ అనేది సరిగా లేదు, హ్యాడ్ స్టార్టెడ్ టు సైన్ ఆఫ్ కొలాప్స్. అయితే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి రెవెన్యూ సిస్టమ్ కావాలి, కానీ ఇక్కడేమో అగ్రికల్చర్ సిస్టమ్ అనేది సరిగా లేదు. సో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసింది, రెవెన్యూ రావాలి వాళ్ళకి. సో ఏం డిసైడ్ చేసింది అని అంటే టు డెవలప్ ద అగ్రికల్చర్ కల్టివేషన్ అన్నమాట. టు డిసైడ్ ద ఏం డిసైడ్ చేసింది అని అంటే అగ్రికల్చర్ కల్టివేషన్ని డెవలప్ చేయాలి, అప్పుడే మనకి రెవెన్యూ వస్తుంది అని చెప్పి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది అనుకుందన్నమాట. అయితే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫీసర్స్ డిసైడ్ ఏం చేశారనంటే టు గెట్ ది రెవెన్యూ ఫ్రమ్ ది అగ్రికల్చర్ నుంచి మాకు రెవెన్యూ కావాలి అని చెప్పి, సో దానికి మనం డెవలప్ చేయాలి, డెవలప్ చేస్తేనే మనకి రెవెన్యూ వస్తుంది అని చెప్పి అనుకొని ది డిసైడెడ్ అన్నమాట. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది డిసైడ్ చేసింది. అది న్యూ సెటిల్మెంట్ ఏం చేసిందని అంటే, సో బెంగాల్, బీహార్, ఒడిశా డైరెక్ట్గా ఒకవేళ అగ్రికల్చర్ కల్టివేషన్ని మనం డెవలప్ చేస్తే రెవెన్యూ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీకి రావాలి అని అంటే ఎవరైనా మిడిల్ పర్సన్స్ ఉండాలి, అంటే మధ్య వ్యక్తులు ఎవరైనా ఉండాలి అని చెప్పి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది డిసైడ్ చేసి, సో పీజెంట్స్కి అని అంటే వ్యవసాయం చేసే వాళ్ళకి ప్లస్ బ్రిటిష్ వాళ్ళకి రెవెన్యూ అందుకోవాలి అంటే మిడిల్ వాళ్ళు ఎవరు ఉన్నారు అని అంటే జమీందార్స్ ఉండాలి, వాళ్ళే దే హ్యావ్ టు కలెక్ట్ ది ట్యాక్స్ ఫ్రమ్ ద పీజెంట్స్. అంటే ఇక్కడ చూడండి, న్యూ సెటిల్మెంట్ ఎవరు చేశారు, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది డిసైడ్ చేసి ఎవరిని పెట్టాలి, మధ్య వ్యక్తులని ఎవరు పెట్టాలంటే జమీందార్స్ని పెడితేనే మనకి రెవెన్యూ వస్తుంది అని చెప్పి అనుకుంటుంది. ఎలా రెవెన్యూ వస్తుందో నేను చెప్తాను. ముందు ఫస్ట్ ఈ న్యూ సెటిల్మెంట్స్లో ఏమేమి ఉన్నాయనంటే జమీందార్ షుడ్ కలెక్ట్ ద ట్యాక్స్ ఫ్రమ్ ద పీజెంట్స్. అంటే వ్యవసాయం చేసే వాళ్ళని అగ్రికల్చర్ కల్టివేషన్ నుంచి వచ్చే రెవెన్యూ ఎవరు కలెక్ట్ చేస్తారు, జమీందార్ షుడ్ కలెక్ట్. జమీందార్స్ విల్ బి లాయల్ టువర్డ్స్ ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర లాయల్గా ఉంటారు. ఎవరు ఉంటారు, జమీందార్స్ ఉంటారు. ఎందుకంటే జమీందార్స్ విల్ గెట్ ది ప్రాఫిట్ ఫ్రమ్ ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బై ది అగ్రికల్చర్ కల్టివేషన్. అర్థమైందా అండి? ఇన్వెస్ట్ సర్ప్లస్ రెవెన్యూ ఇన్ ద ల్యాండ్. అంటే మనం అగ్రికల్చర్ని కల్టివేట్ చేశాక అందులో నుంచి వచ్చే సర్ప్లస్ అమౌంట్ని మళ్ళీ దాన్ని పెట్టుబడితో పెట్టి మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ రెవెన్యూ అనేది ఎక్కువ రావాలి మనకి. వాళ్ళకి ఏంటంటే కాన్సెప్ట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏముంటుంది అని అంటే రెవెన్యూ షుడ్ కమ్ అండ్ ఎవ్రీవన్ బై ది అగ్రికల్చర్ అన్నమాట. సో ఇక్కడ జమీందార్ షుడ్ ఆల్సో గెట్ ది రెవెన్యూ అండ్ అగ్రికల్చర్ ఎవరైతే వ్యవసాయం చేసే వాళ్ళకి రెవెన్యూ కావాలి అండ్ బ్రిటిషర్స్ ఆల్సో షుడ్ గెట్ ది రెవెన్యూ. సో దే హ్యావ్ టు అంటే మధ్య వ్యక్తులని పెట్టారన్నమాట. జమీందార్స్ రికగ్నైజ్ యాజ్ అ ఓనర్ ఆఫ్ ది ల్యాండ్. ఇక్కడ ఏం చేశారు, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చెప్పిందనంటే జమీందార్సే ఓనర్ ఆఫ్ ది ల్యాండ్, వాళ్ళే ఓనర్ ఆఫ్ ది ల్యాండ్ అన్నమాట. ఇంకా మ్యాక్సిమం రెవెన్యూ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీకే వెళ్ళొద్ది. అది కూడా ఫిక్స్డ్ రెవెన్యూ. అంటే ఒక మంత్ ఈ రెవెన్యూ, ఒక మంత్ ఆ రెవెన్యూ అనుకోకుండా ఎవ్రీ మంత్ రెవెన్యూ అనేది లైక్ ఒక ఫిక్స్డ్ అమౌంట్. అందుకే దీన్ని ఏమంటారంటే పర్మనెంట్ సెటిల్మెంట్ అంటారు. పర్మనెంట్ సెటిల్మెంట్ అంటే కంపెనీకి రెవెన్యూ అనేది ఫిక్స్డ్ అనేది ఉండాలి. అర్థమైందా? జమీందార్స్ రికగ్నైజ్డ్ యాజ్ అ ఓనర్ ఆఫ్ ది ల్యాండ్. అంటే జమీందార్సే ఆ ల్యాండ్కి ఆ కల్టివేట్ ల్యాండ్కి ఓనర్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, అగ్రికల్చర్ విల్ ఎవరు కలెక్ట్ చేస్తారు, జమీందార్స్ విల్ కలెక్ట్ ది ట్యాక్స్ ఫ్రమ్ ది అగ్రికల్చర్. ఎవరికి మళ్ళీ ఆ ట్యాక్స్ ఎవరికి ఇస్తారు ఎవ్రీ మంత్ అనేది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇస్తారు. అసలు జమీందార్స్ ఏమో ల్యాండ్ ఓనర్స్ అన్నమాట. జమీందార్స్ రికగ్నైజ్ యాజ్ ఓనర్ ఆఫ్ ద ల్యాండ్ అంటే జమీందార్స్ అనేది
జమీందార్స్ అనే వాళ్ళు ఓనర్ ఆఫ్ ది ల్యాండ్ అన్నమాట. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసింది అని అంటే ఈ రెవెన్యూ సిస్టమ్ వాళ్ళు చూసుకోలేకపోతున్నారు కాబట్టి జమీందార్స్ ఇంటర్మీడియేటరీస్ అని పెట్టుకున్నారన్నమాట. ఎవరు పెట్టుకున్నారు? ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టుకుంది. జమీందార్స్కి అందుకే ఏం రైట్ ఇచ్చారని అంటే దే ఆర్ ది ఓనర్ ఆఫ్ ది ల్యాండ్ అన్నమాట. అంటే దే హ్యాడ్ ది రైట్స్ ఆఫ్ దట్ ల్యాండ్. ఇంకా మ్యాక్సిమం రెవెన్యూ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీకి వెళ్ళాలి అనేది ఈ జమీందార్స్కి ఇంకా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక అగ్రిమెంట్ ఉంది. మ్యాక్సిమం రెవెన్యూ ఎక్కడికి వెళ్ళాలి? ఈస్ట్ ఇండియా కంపెనీకి వెళ్ళాలి, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వెళ్ళాలి. ఇంకా కంపెనీ రెవెన్యూ ఫిక్స్డ్ అంటే కంపెనీకి వెళ్ళే రెవెన్యూ అనేది ఫిక్స్డ్ అయి ఉండాలి. అంటే ఒక 1 month ఇలా ఉండాలి, ఒక 1 month అలా ఉండాలి. అంటే ఇట్లా ఉండొద్దు అన్నమాట, ఫ్లక్చువేషన్స్ ఉండొద్దు. ఎప్పుడు ఏ మంత్ అనేది ఒక అమౌంట్ అనేది ఫిక్స్డ్ అయి ఉండాలి. దాన్ని అందుకే ఏమంటారంటే పర్మనెంట్ సెటిల్మెంట్ అని అంటారు. జమీందార్ సెటిల్మెంట్ని పర్మనెంట్ సెటిల్మెంట్ ఎందుకు అంటారనంటే ఆ రెవెన్యూ అనేది ఫిక్స్డ్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. అయితే అగ్రికల్చర్, జమీందార్స్, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఈ అగ్రికల్చర్కి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అగ్రిమెంట్ ఎవరు మధ్య వ్యక్తులు అని అంటే ఈస్ట్ ఇండియా జమీందార్స్ అన్నమాట. మళ్ళీ వన్స్ అగైన్ ఐ విల్ సే దట్ అగ్రికల్చర్, జమీందార్స్, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అంటే అగ్రికల్చర్ షుడ్ గివ్ ది ట్యాక్స్. అగ్రికల్చర్ కల్టివేట్ అంటే వ్యవసాయం చేసే వాళ్ళు జమీందార్స్కి ట్యాక్స్ ఇవ్వాలి. ఆ ట్యాక్స్ షుడ్ బి గో టు ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అయితే జమీందార్స్ అనేది ల్యాండ్ ఓనర్స్ కాబట్టి వాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉన్నాయి అని అంటే దే ఆర్ ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ ది ల్యాండ్ అని అంటే జమీందార్స్కి వారసత్వం అనేది రైట్ కూడా ఉంది. ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అనే వాళ్ళు జమీందార్స్కి ఒక రైట్ ఇచ్చారు ఏంటంటే ఈ ఇన్హెరిటెన్స్ ఆఫ్ ది ల్యాండ్ అంటే వారసత్వం కూడా ట్రాన్స్ఫర్ ఆఫ్ ది ల్యాండ్ చేయొచ్చు అన్నమాట. దే హ్యావ్ టు కలెక్ట్ ది ట్యాక్స్ అండ్ గివ్ టు ఈస్ట్ ఇండియా కంపెనీ. అంటే ఇక్కడ నుంచి అగ్రికల్చర్ కల్టివేషన్ నుంచి కలెక్ట్ చేసిన ట్యాక్స్ అనేది మ్యాక్సిమం రెవెన్యూ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీకి వెళ్ళాలి. అన్ని రెస్ట్ ఆఫ్ మనీ ఏమని చేస్తారంటే సర్ప్లస్ మళ్ళీ నెక్స్ట్ టైం ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్ పొందాలని ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు జమీందార్స్కి చెప్పారన్నమాట. దాన్ని పర్మనెంట్ సెటిల్మెంట్ అంటారు. ఇది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? లార్డ్ కార్న్వాలిస్ ఇంట్రడ్యూస్ చేశారు. ఎప్పుడు చేశారు? 1793లో ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరు చేశారు? లార్డ్ కార్న్వాలిస్ ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని ఏమంటారంటే పర్మనెంట్ సెటిల్మెంట్. ఇది ఎక్కడెక్కడ అంటే బెంగాల్, బీహార్ అండ్ ఒడిశాలో ఇంప్లిమెంట్ అయ్యిందన్నమాట. జమీందార్స్ ఆర్ ద ఓనర్స్ ఆఫ్ ది ల్యాండ్. ఇది ఒక బెనిఫిట్ అన్నమాట జమీందార్స్కి. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు జమీందార్స్ అనే వాళ్ళని ఇంటర్మీడియట్స్ పెట్టారు కాబట్టి వీళ్ళే ఓనర్ ఆఫ్ ది ల్యాండ్ అనేది అనుకున్నారన్నమాట. జమీందార్స్ హ్యాస్ టు పే ద ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూ బై ది పర్టికులర్ డేట్ బిఫోర్ ద సన్సెట్ అన్నమాట. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అన్సర్టెనిటీస్ ఆఫ్ నేచర్, ఒకవేళ వర్షాలు పడి లేకపోతే నేచర్ అనేది సరిగా లేకపోయి మళ్ళీ కల్టివేట్ అనేది సరిగా అవ్వకపోతే జమీందార్స్ ఆర్ ది ఆల్వేస్ రిస్క్ అట్ దట్ టైమ్ అన్నమాట. జమీందార్స్ షుడ్ ఫేస్ దట్ పొజిషన్. ఒక చిన్న టేబుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడేమో అగ్రికల్చర్, ఇదేమో ఈస్ట్ ఇండియా కంపెనీ ట్యాక్స్, ఇదేమో జమీందార్ ప్లస్ పీజెంట్స్. వాళ్ళకి జమీందార్స్కి ఎంత పోతుంది, పీజెంట్స్కి ఎంత పోతుంది, సర్ప్లస్ అమౌంట్ ఎంత మిగులుతుంది. ఇప్పుడు అగ్రికల్చర్కి నుంచి మనకి 150 రూపీస్ వచ్చాయనుకో, 150 రూపీస్లో 100 రూపీస్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వెళ్ళిపోద్ది ట్యాక్స్ యాజ్ పర్ ట్యాక్స్. అయితే ఇప్పుడు ఎంత ఉంటాయి? 50 రూపీస్ ఉంటాయి. 50 రూపీస్లో 20 రూపీస్ అనేది జమీందార్స్ ప్రాఫిట్ తీసుకుంటారు, 10 రూపీస్ అనేది పీసెంట్స్కి ఇస్తారు. రెస్ట్ ఆఫ్ 20 రూపీస్ ఉంటాయి. ఇక్కడ 30 రూపీస్ అయిపోయింది, ఇక్కడ 100 రూపీస్ అయిపోయింది. రెస్ట్ ఆఫ్ 20 రూపీస్ ఏం చేస్తారంటే సర్ప్లస్ అమౌంట్ అనమాట. ఆ సర్ప్లస్ అమౌంట్ మళ్ళీ నెక్స్ట్ టైం ఏం చేస్తారు? పెట్టుకొని 160 అమౌంట్ చేసుకుంటారు. 160 అమౌంట్ ప్రాఫిట్ వస్తే మళ్ళీ అందులో 100 రూపీస్ ఇక్కడ చూడండి, 100 ఫిక్స్డ్ అమౌంట్. ఎక్కడ? జమీందార్ సెటిల్మెంట్లో పర్మనెంట్ సెటిల్మెంట్ కాబట్టి
ఇది ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది చూడు, 160 అమౌంట్లో 100 ఇక్కడ, 25 ఏమో జమీందార్ తీసుకుంటారు, 10 ఏమో పీసన్స్కి ఇస్తే మళ్ళీ అందులో 25 ఏమో సర్ప్లస్ అమౌంట్, మళ్ళీ రిపీటెడ్, మళ్ళీ 175, 100, 30 జమీందార్ తీసుకుంటే 15 ఏమో పీసన్స్ తీసుకుంటే 30 రూపీస్ ఏమో మళ్ళీ నెక్స్ట్ టైం. ఇది ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారన్నమాట. ఇలా ల్యాండ్ సర్ప్లస్ అమౌంట్ని ఇలా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని నెక్స్ట్ టైం ప్రాఫిట్ తీసుకొని ఆ అమౌంట్. అయితే ఇది ఎవ్రీ మంత్ వీళ్ళకి జమీందార్స్కి ప్రాఫిట్ వస్తుంది, ఈస్ట్ ఇండియా కంపెనీకి ఫిక్స్డ్ వస్తుందని చెప్పి ఇలా ఫెయిల్ చేస్తే ఇది అనేది ఈ సెటిల్మెంట్ అనేది ఫెయిల్ అయిందన్నమాట. ఫర్ ఫ్యూ ఇయర్స్కి ఇది రన్ అయింది, తర్వాతకి ఇది ఫెయిల్ అయిందన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ ది జమీందార్ సెటిల్మెంట్.